వదినేదో బిడ్డ గురించి అంటే మీరంతా అలా వదినంటే ఎలా? మధ్యలో మాట్లాడి నాతో తన్నులు తిరకు. వదిన చేయటం, నువ్వు ఒత్తాసు పలకడం సరిపోయారిద్దరు. దమయంతి, ఒక్క విషయం గుర్తుంచుకో. అనుపమకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు తన కాళ్ల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడగాల్సి వస్తుంది. అనుపమకి అలాంటి రోజు రావాలంటే మరో జన్మ ఎత్తాలి. ఈ జన్మకి ఆ కళ్యాణితో అమ్మ అనిపించుకోవడం తప్ప అమ్మ కాలేదుగా. నాకు నా బిడ్డ చాలు. ఇంకెవరో వచ్చి నన్నమ్మా అనాలి అని నేనెదురు చూడటం లేదు. నీకు నన్ను కళ్యాణిని ఏడిపించటం వల్ల ఆనందం వస్తుంది అంటే అలాగే కానివ్వు. నీ ఆనందం కోసం రోజూ ఏడుస్తాం. కానీ ఇప్పుడు మా తాపత్రయమంతా కన్నయ్యని బాగు చేసుకోవాలని. దయచేసి దీనికి మాత్రం అడ్డురాకు. నా మనవడికి నీ చేత్తో ఏమీ చెయ్యొద్దు అంటున్నాను కదా. దమయంతి, నువ్వు ఇంకొక్క మాట మాట్లాడితే బాగుండదు. భర్తగా నేను కొంతవరకే భరించగలను. నా మనవడు ఆరోగ్యం కోసం వాళ్ళు తపన పడుతుంటే నువ్వు అడ్డుపడుతున్నా. మర్యాదగా లోపలికి పో. ఏంటండి మీరు? లోపలికి పో. పో. క్షమించండి అత్తయ్య, కన్నవాళ్ళు మీ ముందు నేను అలా అరవాల్సి వచ్చింది. చీ కొట్టించుకునే చేష్టలు అది చేస్తుంటే ఇందులో నీ తప్పే ఉందయ్యా. అమ్మా అనుపమ, నువ్వు ఆ తాడు కట్టు. నమస్తే. ఇగో ఈ బాక్స్ తీసుకుపోయి హైటెక్ సిటీ ఏరియాలో ఇయ్యాలి. యాడియాల తర్వాత ముచ్చట్లే గాని ముంగటైతే ఈ బాక్స్లు ఏమున్నదో అది చెప్పు. ఏమున్నదో చెప్తే గాని చెయ్యవా ఏంది? అన్నా, నేనేం చేస్తానో నాకు తెలవాలి. నాకు తెలియకుంటే ఎట్లా చెప్పు? పొద్దున లేచినప్పటికెళ్ళి నువ్వు చేసేడు దందానేలే. కాకపోతే ఈసారి నాటు సారా కాదు, డ్రగ్స్. ఏమన్నా? డ్రగ్స్ రా బాయ్. సాలేగా సారా అమ్ముకుంటున్నా కదా అని గిసుంటి గలీజ్ పనులు చేస్తాననుకుంటున్నావా? కుటుంబం అమ్ముతాం గాని ఇట్లా డ్రగ్స్ సప్లై చేస్తామని ఎవ్వరు చెప్పిర్రా నీకు? నేనేమన్నా దందా చేస్తున్నానంటే కదే నాకు నచ్చాలి రా భయ్. నచ్చకుంటే నువ్వు కాదు కదా, నీ అయ్యి వచ్చి చెప్పినా చెయ్యా. అన్నా, ఏం చేస్తున్నావే? ఏంది ఇది? మనకైతే పైసలు కావాలి కదా. పైసలు కావాలరా, అట్లాని ఇసుంటి గలీజ్ పనులు చేసి పైసలు సంపాదించాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇయాల్టికెళ్ళి కుటుంబ దందా కూడా ఇడిచిపెడుతున్నా. అన్నా, ఏందన్నా సోయిండా మాట్లాడుతున్నావా? అరే, సారా అంటే మత్తు, డ్రగ్స్ అంటే అంతకన్నా మత్తురా. దేశంలా
చిన్న చిన్న పూరలంతా పాడైపోతుర్రా. బచ్చాగాళ్ళ ప్రాణాలు తీసే అసుంటి దందాలు మనకెందుకురా? అందుకే ఇయాల్సింది అసుంటి పనులు మానేయాలనుకున్నా. అరే నీకిదే ఫైనల్గా చెప్తున్నా. మళ్ళా ఏడన్నా కనిపించినావో సంపుతా బిడ్డ. ఉరుకో. నా మీద చేసుకున్నావులే. నేనెవరనుకున్నావురా? అభిబాయ్ మనిషిని. 1000కి 2000కి దందాలు చేసుకుని బతికటోడివి. నీకెందుకురా దేశం గురించి పోరాల గురించి? చెప్పింది చెయ్యాలే, పైసలు తీసుకుని పోవాలే. అరే ఓ సాలే, నేను 15 ఆగస్టు రోజు పుట్టినా. సర్రంత దేశభక్తి నా రక్తంలోనే ఉంటుందిరా. అయినా నాకెవడి మీద భక్తి ఉన్నది ఏందనేది నీకెందుకురా? నేనైతే ఈ పని చెయ్యా. నువ్వు ఈ పని చేస్తా ఈడ నాకు కనిపించినా ఇడిచిపెట్ట. చల్లాడు. అన్నా నీకు ఈ పొద్దేమైందే? వచ్చిందన్న కాలదన్నా. ఆ డబ్బాలో డ్రగ్స్ ఉన్నాయో ఇంకేమున్నాయో మనకెందుకు? సీదా తీసుకుపోయి ఇచ్చినామా, పైసలు తీసుకున్నామా? ఏయ్, ఆన్ లెక్కనే నువ్వు మాట్లాడినావంటే ఆని కొట్టి ఇడిచిపెట్టినా నిన్నైతే సంపి బొందలో పెడేస్తా బిడ్డ. ఒత్తురా. గా పోలీస్ పూరిని పానం లెక్క ప్రేమిస్తున్నా. గా పూరిని పెళ్లి చేసుకోవాలంటే నేను ఎట్లుండాలి? నేను ఇసుమంటి గలీజ్ దందాలని చేస్తున్నానని తెలిస్తే గా పూరి నన్ను ప్రేమిస్తుందా? నాతో లగ్గమంటే ముందుకొస్తుందా? అందుకే మనకి పైసలు కావాలి. బ్లాక్ టికెట్లు అమ్మితే వస్తాయి, చాలవనుకుంటే జేబులు కట్ చేస్తే వస్తాయి. గదేమైనా మంచి పని అన్నా? అరే మనం జనం పాడయ్యే పనులు చేయకూడదురా. చిన్న చిన్న మాయలు చేద్దాంరా. గానికి టికెట్ కావాలి, మనం కాదంటే ఇంకో తాను పోయి కొంటాడు. అందుకే టికెట్స్ అమ్ముదాం. ఇంకా జేబులు కొట్టుడు అంటావా? పైసలు జేబులో ఉన్నాయని ఆనికి భయం ఉండాలి. గానికి భయం లేనప్పుడు మనసుంటోళ్ళు భయంలో పెట్టాలి. అందుకే టికెట్లు అమ్ముదాం, జేబులు కొడదాం. ఈ 2 దందాలు చాలరా మనకి. చల్ నాడు చల్. పద పోదా. అసలు మీరు ఎందుకు ఉద్యోగంలోకి వస్తారో నాకు అర్థం కావడం లేదు. మీ వల్ల కానప్పుడు ఇక్కడి దాకా రావడం ఎందుకు? ఇంటి దగ్గరే వంట చేస్తూ కూర్చోవచ్చు కదా. ఆ బాబ్జీ గారిని పట్టుకోవాలని మీకు ఎప్పుడో చెప్పాను. ఇంతవరకు మీ వల్ల కాలేదు. మీరు వాణ్ణి అలా వదిలేస్తే నిన్నటికి నిన్న ఆ కాకినాడ కాంతమ్మ గారి పెళ్లిలో కూడా తాళిబొట్టు దొంగతనం చేశాడు. అంతకుముందు దారిన పోయే వాళ్ళ చేతిలో నుంచి బ్యాగ్ లాక్కొని పోయాడు. ఆ రోజు ఎవరిదో బైక్ ఎత్తుకుపోయాడు. ఇలా రోజుకో కేసు వాడి మీద వస్తున్నా గానీ మీరేం చేయరు. అది కాదు సార్, వాడిని పట్టుకోవాలని మేం కూడా. మాట్లాడుకు. ఇంకెక్కడ పట్టుకునేది మీరు? మీ కళ్ళ ముందే కదా పారిపోయాడు. పట్టుకోలేదే మరి? వాడిని పట్టుకోవాలని గట్టిగా ట్రై చేశాం సార్. కనీసం వాడి అసిస్టెంట్ నైనా పట్టుకోవాలని చూస్తే. పట్టుకుంటాం సార్, ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకుంటాం. పట్టుకుంటాం అని చెప్పడం కాదు. ఆ బాబ్జీ గారిని, వాడి అసిస్టెంట్ని ఇద్దరిని నా కళ్ళ ముందు నుంచోబెట్టాలి. అది కూడా ఈరోజు సాయంత్రం లోపే. అలాగే సార్.
ఈ రోజు వాళ్ళిద్దరిని మీరు అరెస్ట్ చేయలేకపోయారా మీ ఇద్దరి మీద నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళని పట్టుకోవాలని మేము చాలా పట్టుదలగా ఉన్నాం సార్. చూస్తాను మీరెంత పట్టుదలగా ఉన్నారు. ఈ రోజు ఎర్రగడ్డ థియేటర్లో సినిమా రిలీజ్ ఉంది. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి చిల్లర దొంగలందరూ అక్కడికే చేరుకుంటారు. వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే సార్. మీ ఇద్దరి వల్ల ఎలా కాదని అర్థమైంది, కానీ ఇంకో ఇద్దరిని తోడుగా పంపిస్తాను, తీసుకెళ్ళండి. ఓకే సార్. అవును, నువ్వొచ్చావు. కళ్యాణి ఎక్కడా? వస్తుంది సార్. ఈ రోజు పట్టుకున్నారా? సరే సరే, లేదంటే ఇద్దరు జాబులు వదిలేసి ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఓకే సార్. నువ్వేంటా అలా చూస్తావు? వెళ్ళి టీ చెప్పు. అలాగే సార్. ఉన్నట్టుండి ఈ జ్వరం రావటం ఏమిటో. ఒక్క పూటకి కన్నయ్య ఎలా అయిపోయాడో. డాక్టర్ గారు ఇబ్బందేం లేదన్నారు కదా, భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఒక్కసారిగా ఒళ్ళంతా వేడిగా ఉండేసరికి భయపడిపోయానమ్మా. తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా. నువ్వు డ్యూటీకి బయలుదేరు. కన్నయ్యని ఇలా వదిలేసి నేనెలా వెళ్తానమ్మా? ఈరోజు లీవ్ పెడతాను. కొత్తగా ఉద్యోగంలో చేరావు, అప్పుడే సెలవు కావాలి అంటే నీ పై అధికారులు ఏమంటారోనమ్మా? అదేమిటండి, బిడ్డకి బాలేదన్నా కూడా ఉద్యోగం చేయమంటారా ఏమిటి? స్టేషన్ నుంచి ఫోన్. నాతో పనిచేసే కానిస్టేబుల్ చేస్తుంది. హలో కళ్యాణి, బయలుదేరావా? లేదు, ఆ విషయం చెప్దామని ఫోన్ చేద్దాం అనుకుంటుంటే నువ్వే కాల్ చేసావు. ఆ బాబ్జీ గారిని ఎందుకు వదిలేశారు? అసలు మీరు డ్యూటీ చేస్తున్నారా లేదా అని మన సిఐ గారు కోపడ్డారు. అవునా? ఆ బాబ్జీ గాడే తప్పించుకున్నాడనుకుంటే వాడితో ఉండి ఆ నల్ల బాలుగాడు చేసిన పనికి వాడేం చేశాడు? ఫోన్లో కాదులే, నేరుగా కలిసాక చెప్తాను. ఈ రోజు ఎర్రగడ్డ థియేటర్లో సినిమా రిలీజ్ ఉంది కదా, జనాలు ఎలా వస్తారో తెలుసు కదా. అంతమంది జనాలు వస్తున్నారంటే దొంగ వెధవలు కూడా తప్పకుండా వస్తారు. ఆ బాబ్జీ గాడు మనకు అక్కడ దొరకొచ్చు. నిజమే, కానీ నీ డౌట్ ఏంటి? మనిద్దరం ఎలానా? అందుకే సిఐ గారు ఇంకో ఇద్దరు కానిస్టేబుల్ని పంపిస్తామన్నారు. నువ్వు తొందరగా బయలుదేరొచ్చే. నేను ఈ రోజు రాలేను. మా కన్నయ్యకి బాగా జ్వరంగా ఉంది. వీణ్ణిలా వదిలేసి ఎలా రమ్మంటావు? ఎస్ఐ గారికి ఈ విషయం చెప్పు. ఆయన మన మాట వినే పరిస్థితిలో లేరు కళ్యాణి. ఖచ్చితంగా వినను. ఏంటి, డ్యూటీకి రానంటున్నావా? అంతా నీ ఇష్టమేనా? అది కాదు సార్. కారణాలు అవసరం లేదు, నువ్వు డ్యూటీకి రావాలి. అవతల హోమ్ మినిస్టర్ గారి బందోబస్తు ఉంది. బాబుకి బాగోలేదు సార్. అసలే స్టాఫ్ తక్కువగా ఉన్నారు. వాళ్ళకు బాగలేదు వీళ్ళకు బాగలేదని డ్యూటీకి రాకపోతే ఎలా? చూడు, సినిమా థియేటర్ దగ్గర ఏ చిన్న గొడవ జరిగినా పై వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి. అయినా నువ్వు రాలేను అంటే ఈ జాబ్ చేయడం నా వల్ల కాదని లెటర్ పంపు. అయ్యో, అది కాదు సార్. డిస్కషన్స్ వద్దు. వస్తావా లెటర్ పంపిస్తావా డిసైడ్ చేసుకో. మా ఎస్ఐ గారు ఎంత చెప్పినా వినకుండా డ్యూటీకి రావాల్సిందే అంటున్నారు. సర్లేమ్మా, చెప్పాను కదా, కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళకి అంత త్వరగా సెలవులు ఇవ్వరు అని. పర్లేదులేమ్మా, కన్నయ్యని మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళిరా. బాబుని లైవ్ నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఎక్కడికి? అందరూ కలిసి సాగనంపుతున్నారు. ఉద్యోగానికి.
ఏంటి ఉద్యోగం? బిడ్డకి ఒంట్లో బాగోలేకపోతే వాడికంటే ఉద్యోగం ఎక్కువైందా? అదేమన్నా ఇంట్లో పనా? నీలాగా నాకు ఓపిక లేదని మానేయటానికి? ప్రతిదానికి నాతో పోల్చకండి. దాని పాటికి అది ఉద్యోగం చేసుకుంటూ పోతే వాణ్ణెవరు చూసుకోవాలి? మనం అందరం ఉన్నాం కదా దమయంతి. ఆ మనంలో నేను లేను నానా. కళ్యాణి, ఈ రోజు నువ్వు ఇల్లు కదలడానికి వీల్లేదు, అంతే. అది దడుపు జ్వరం. ఏ ఇబ్బంది లేదు, తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. చెప్పాడమ్మా. 4 మందులిచ్చి ఆయన పోయాడు. తగ్గద్దు. వదినా, వెళ్ళనివ్వు. ప్రతిదానికి నువ్విలా అడ్డుపడితే ఎలా? కన్నయ్యని సరిగ్గా చూడకపోతేనే కదా నువ్వు కళ్యాణిని సాధించగలిగేది. ఇంట్లోనే ఉంటే కన్నయ్యని దగ్గరుండి చూసుకుంటుంది. అప్పుడు నీకు తిట్టే అవకాశం ఎక్కడొస్తుంది? ఏంటే మా అక్క చెవి కొరుకుతున్నావు? కళ్యాణి మీద ఎక్కిస్తున్నావా? అయ్యో, అదేం లేదండి. వెళ్ళనివ్వు వదినా. అందరూ వెళ్ళమంటుంటే నువ్వు వద్దండం ఏం బాలేదు అంటున్నాను. అవునా? నీ నోట్ నుంచి అలాంటి అమృత వాక్యాలు ఎప్పటి నుంచి వస్తున్నాయి? పల్లవి చెప్తుంది కూడా అదే లేరా? సర్లే, ఉద్యోగానికి వెళ్లకుండా పై వాళ్లతో మాటలు పడ్డమెందుకు? వెళ్ళిరా. దమయంతి కూడా వెళ్ళమంది. వెళ్ళి రెడీ అవ్వమ్మా. కళ్యాణి, బిడ్డ గురించి నువ్వేం దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు ప్రశాంతంగా పని చేసుకునిరా. వెళ్ళు. వద్దమ్మా. ఒరే, రాత్రి నుంచి ఆలోచిస్తానే ఉండారు. ఆ సౌర్యోదయం మిమ్మల్ని ఇంకా వదిలిపెట్టినట్లేదు. మా కళ్ళతో మేము క్లియర్గా చూసామమ్మా. ముందు శామ్ చెప్తే నమ్మలేదు, కానీ నేను చూశాను. అసలు ఈ రోజుల్లో కూడా చచ్చిపోయిన వాడు దెయ్యమై ఎలా వస్తాడు? ఎవరు చెప్పారా దెయ్యాలు లేవని? కాకపోతే అందరికీ కనిపించవు. ఇదిగో, నీలాగా నాలాగా పాపాలు చేసుంటారే, మాలాంటి వాళ్ళకి కనిపిస్తాయి. చెప్పు. సిద్ధు, నీకు వాట్సాప్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించాను, చూడు. థ్యాంక్స్ అండి. ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చేసాం. అవునా? త్వరగా చూడు, అందులో ఏముందో. ఈ రిపోర్ట్స్ని బట్టి 100% శౌర్య చనిపోయాడు శామ్. అయితే మనం చూసింది నిజమైన దెయ్యాన్నేగా? శౌర్య, నువ్వేడ గొడవచ్చుండవా? అమ్మా, ఏంటి నీకు ఆటలుగా ఉందా? అవతల శౌర్యగాడు కనిపించి మేము టెన్షన్తో చేస్తుంటే మధ్యలో నీ గోలేంటి? మీ ధైర్యం ఏ పాటితో చూద్దామని. మనుషులతో గొడవ పడాలంటే ధైర్యం ఉంటుంది, దయ్యాలతో గొడవ పడాలంటే ఎలా ధైర్యం ఉంటుంది?
ఆ భయం పోగొట్టడానికే శామ్ నేను మా అక్కకి కళ్యాణిని ఎలాగైనా ఈరోజు డ్యూటీకి వచ్చేలా చేయమని చెప్పాను. ఇదిగో 100 years మా అక్కే కాల్ చేస్తుంది. చెప్పక్క. అవునరా తమ్ముడు, హడావిడిగా ఫోన్ చేశావు. కళ్యాణిని ఎలాగైనా డ్యూటీకి వచ్చేలా చేయమని చెప్పావు. ఎందుకురా? అయినా కళ్యాణి డ్యూటీకి వస్తే నీకేంటి, రాకపోతే నీకేంట్రా? మీరు అనవసరంగా దాని కంట పడకండి, మళ్ళీ లేనిపోని ఇబ్బందులొస్తాయి. అక్క మాకు చిన్న డౌట్ వచ్చిందిలే అక్క, అది తీర్చుకుందామనే. డౌటా? ఏం డౌట్ రా? దేని గురించి? బా ఎవ్వరికైనా చెప్పొచ్చు, నీకు మాత్రం అస్సలు చెప్పకూడదు. అరే తమ్ముడు, ఎందుకంటే నీ నోట్లో ఏది దాగదు కదా. ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికొకరికి చెప్తావు. అంటే అక్కని నాకు కూడా చెప్పవా? ముందు మా డౌట్స్ క్లియర్ చేసుకొని ఇవ్వక్క, ఆ తర్వాత నీకు చెప్తాం. నువ్వైతే నేను చెప్పినట్టు కళ్యాణి డ్యూటీకి వచ్చేలా చేయి. కళ్యాణి వస్తుందిలే. వస్తుందా? అది చాలక్క, ఉంటాను. అరే తమ్ముడు. ఎస్ శామ్, కళ్యాణి డ్యూటీకి వస్తుంది. తన మీద ఒకసారి అటాక్ చేద్దాం. కళ్యాణి మీద అటాకా? మళ్ళీ ఆ శౌర్య ఆత్మొచ్చి మనల్ని చావగొడుతుంది.